తెలంగాణ అప్పుల విషయంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు తయారైంది. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. అయితే నిర్మలా సీతారామన్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాష్ట్ర విభజన చట్టంపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. At the time of reorganization, post the Reorganization Act getting passed, Telangana was revenue surplus. Today, it is, I'm sorry to say, I'm not picking on any one state, every state has its issues. But today, the debt that Telangana is in, despite the measures taken by the central government, I will read this out, and I'm not blaming this party or that party, I repeat. But AP Reorganization Act, and to that extent Telangana, what it should get. Kakatiya Mega Textile Park in Warangal, announced as PM Mitra Mega Textiles Park. In August 2024, Union Cabinet approved industrial node in Zahirabad under the National Industrial Corridor Development Program. These are two major big-ticket items being done for Telangana. Then Sammakka Saraka Central Tribal University, part of the Reorganization Act. The foundation stone also has been laid for AIIMS in BB Nagar, close to Warangal. Roadways. 2,605 kilometers of national highway constructed in Telangana since 2014 AP Reorganization Act ke baad. చాలా తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్. నేనేదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు. మళ్ళీ మీరేం చెప్తున్నారు? తెలంగాణ డెట్లకి పోయింది, అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు. తెలంగాణ డెట్ రిడెన్ స్టేట్ కాదు, తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదు. తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం. తెలంగాణ ఈజ్ నాట్ ఎ డెట్ రిడెన్ స్టేట్, మైండ్ ఇట్. నిర్మలా సీతారామన్ గారు, we have created wealth, we have created infrastructure.